వాస్తవముగా నీ బాధ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ బంధువులు కానీ, అలాగే అప్పులు వాళ్ళు కానీ ఎవ్వరు కూడా వినరు, నమ్మరు. నీ ప్రతి పరిస్థితిని నమ్మి నిన్ను ఆదరించి నిన్ను కౌగిట్లోనికి చేర్చుకునేవాడు దేవుడు మాత్రమే. బర్తిలోమయ్య అనే గుడ్డివాడు యేసయ్యా నన్ను కరుణించు అని మొర పెడుతున్నప్పుడు అక్కడున్న శిష్యులకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ ఒక హాస్యాస్పదంగా కనపడ్డది. కానీ ఖచ్చితంగా బర్తిలోమయ్య మొర విన్నాడు దేవుడు. బర్తిలోమయ్యకు ఆన్సర్ చేశాడు, స్వస్థపరచబడగోరుచున్నావా అని. వెంటనే బర్తిలోమయ్య యేసయ్య యొక్క మాటకు సమాధానం చెప్పాడు, ఎస్ ఎస్ అని. ఆ రీతిగా దేవుని మాటకు నీవు విని లోబడతావో దేవుడు నీ మొర ఖచ్చితంగా ఆలకించి నిన్ను స్వస్థపరచగలడు, దీవించగలడు.